Please like, subscribe, and press the bell icon to get all the updates. రెండవ కొరింథీ పత్రిక 5వ అధ్యాయము 20వ వచనం చదువుతున్నా. 2వ కొరింథీ 5:20. కావున దేవుడు మా ద్వారా వేడుకొనినట్లు మేము క్రీస్తుకు రాయబారులమై దేవునితో సమాధానపడుడని క్రీస్తు పక్షముగా మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాము. ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయనను మన కోసము పాపముగా చేసెను. దేవుడి వాక్యం మన వినికిడిలో ఆశీర్వదించును. చిన్న మాట ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి, దయచేసి నీ వాక్యము పంపించి నాతో మాట్లాడండి, అందరితోనూ మాట్లాడండి ప్రభువా. దేవా, ఈ సమయమందు నాకు కనబడుము, అందరికీ కనబడుమని నీ చిత్తమే ప్రతి ఒక్కరి జీవితంలో ఈ భూలోకములో నెరవేర్చుకోమని యేసు పరిశుద్ధ నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాము. క్రీస్తునందు నాకు అత్యంత ప్రియులారా, చదివినటువంటి లేఖన భాగములో పౌలు భక్తుడు అనేక సంగతులు మాట్లాడుతూ ఉన్నాడు. సో మెనీ థింగ్స్ హీ ఈస్ డిక్లేరింగ్ అండ్ క్లారిఫైయింగ్ అండ్ అపీలింగ్. మొట్టమొదటి విషయము, మేము క్రీస్తుకు రాయబారులమై, we being the ambassadors of Christ. మేము క్రీస్తుకు రాయబారులమై. ఈ మాట అంటున్న ఒక ఆయన, ఈ మనిషి ఒకప్పుడు మేము క్రీస్తుకు రాయబారులమని చెబుతున్న ఈ మనిషి గతంలో ఒకనొక సమయములో క్రీస్తును ద్వేషించినవాడు. యేసుక్రీస్తు మార్గాన్ని, ఈ ధర్మమును చెరిపివేయాలి, తుడిచిపెట్టాలి భూమి మీద నుండి అని కంకణం కట్టుకున్నవాడు. భూమి మీద యేసుక్రీస్తు అనే మాటే వినబడకూడదు. వీళ్ళంతా మతభ్రష్టులు, ధర్మభ్రష్టులు, ధర్మశాస్త్రము మీద తిరుగుబాటు చేసిన వారు. వాళ్ళని చంపడమే పుణ్యకార్యం. వీళ్ళను ముసలి ముతక ఆడ మగ పిల్లలను చూడొద్దు, అందరినీ వేసేయడమే. హత్య చేయుట తనకు ప్రాణాధారమైనట్లు, అంటే అదే జీవనోపాధి. తాటాకులు బుట్టలు కొన్నవాడు అదే జీవనం, రాత్రి మగళ్ళు అదే పని చేస్తారు. కుమ్మరివాడు అదే పని చేస్తారు. కమ్మరివాడు ఇనుప పనిముట్లు తయారు చేస్తాడు. కుమ్మరివాడు కుండలు చేస్తూ ఉంటాడు. ఎందుకంటే అది జీవనాధారం, లైవ్లీహుడ్ కనుక ఇక రెండో పని చేయరు, అదే చేస్తారు. ఈయనకేమో లైవ్లీహుడ్ ఏంటంటే క్రైస్తవులను చంపడం, హత్య చేయుట, క్రీస్తు శిష్యులను బెదిరించుట, తనకు ప్రాణాధారమైనట్టు. యెరూషలేములో మొత్తం అంతా పాడు చేశాడు. దమస్కు అనే పట్టణం, పొరుగు పట్టణంలో కూడా ఇలాగ పాడు చేస్తానని అధికార పత్రికలు పొంది వెళ్తున్నాడు. అటువంటి మనిషి ఇప్పుడు ఏమంటాడంటే, నేను క్రీస్తుకు రాయబారి. క్రీస్తుకు రాయబారిని అనే మాటలో తన్ను తాను కూడా ఒక ఉన్నత స్థానంలో ప్రకటించుకుంటున్నాడు. క్రీస్తు ప్రభువును కూడా హెచ్చిస్తున్నాడు. రాయబారి ఎవరికి ఉంటాడంటే మహారాజుకు ఉంటాడు. ఓన్లీ అ కింగ్ కెన్ సెండ్ అన్ అంబాసిడర్. I cannot send an ambassador. ఇప్పుడు రష్యాకు, జర్మనీకి అంబాసిడర్గా పోవాలా అంటే ఇండియన్ గవర్నమెంట్ ఓన్లీ కెన్ సెండ్ అన్ అంబాసిడర్. భారత ప్రభుత్వం ఇంకో దేశానికి రాయబారిని పంపిస్తుంది. ఇప్పుడు నేను క్రీస్తుకు రాయబారి, ఈ భూమి మీద నేను రాయబారి, యేసు మహారాజుకు నేను రాయబారి. అంతగా ప్రభువు నన్ను హెచ్చిస్తూ ఉన్నాను. క్రీస్తుకు రాయబారులమై మిమ్మును బతిమాలుకొనుచున్నాము.
మిమ్మల్ని బతిమాలు కొనుచున్నాం. ఏమని బతిమాలు కొనుచున్నామంటే మీరు దేవునితో సమాధాన పడండి. ప్లీజ్ గెట్ ఇన్ టు పీస్ విత్ గాడ్, మేక్ పీస్ విత్ గాడ్. మీరు దేవునితో సమాధాన పడండి అని మేము బతిమాలు కొంటున్నాం. ఎందుకు మీరు సమాధాన పడాలి అంటే మనుషులకు సహజంగా దేవునితో సమాధానం లేదు. మనిషి అన్నవాడికి దేవునితో సమాధానం లేదు. ఇది బైబిల్ చెబుతున్న మహత్తర సత్యం, ఏ ఇతర గ్రంథము చెప్పనటువంటి సత్యం. ప్రాక్టికల్ ఫ్యాక్ట్స్ అన్ని కూడా బైబిలే చెప్తుంది. అది విని బ్రతుకు చక్కదిద్దుకున్నవాడు ధన్యుడు. బైబిల్కు విరోధంగా అతి తెలివి ప్రదర్శించి ఉల్టా మాట్లాడినవాడు చేతులు గాలిన తర్వాత అగులు పట్టుకుంటాడు. అవతలికి వెళ్ళిన తర్వాత అగ్నిగుండంలో పడిన తర్వాత ఇక ఆయనకు అక్కడ ఏ లాజిక్ పనికిరాదు. ఇది తప్పించుకోమని బాబు అక్కడ చెప్పింది అంటే ఇంత సీరియస్ అనుకోలేదు అని వెర్రిమొగం వేసుకోవాల్సిందే తప్ప ఇంకేం చేయలేవు. దేవునితో సమాధానపడమని బైబిల్ ఎందుకు చెప్తున్నది? ఈ 2 కొరింథీ 5:20 అంటే సహజముగా ప్రతి మనిషి దేవునితో సమాధానము లేనివాడే. ఇది ఏ మతానికి, ఏ మత గ్రంథానికి తెలియని విషయం అన్నమాట. రోమాపత్రిక 5వ అధ్యాయము, రోమాపత్రిక 5వ అధ్యాయము దయచేసి 8వ వచనం. ఎట్లనగా మనం ఇంకను పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాడు. మనం ఇంకను పాపులమై ఉండగా క్రీస్తు మన కొరకు చనిపోయినని 10వ వచనములో, ఏలయనగా మనము శత్రువులమై ఉండగా ఆయన కుమారుడైన యేసుక్రీస్తు మరణము ద్వారా మనం దేవునితో సమాధానపరచబడ్డాము. మనము శత్రువులమై ఉండ. ఒకప్పుడు మన స్టేటస్ ఆదామునందు ఈ భూమి మీద మనుషులుగా తల్లిదండ్రుల ద్వారా మనం జన్మించినప్పుడు మన స్టేటస్ ఏంటంటే మనం పాపులము, దేవునికి శత్రువు. మనం ఏదో తప్పు చేశామని కాదు, బైబిల్ చాలా స్పష్టంగా చెప్తుంది. నాట్ బికాస్ ఆఫ్ వాట్ యూ హ్యావ్ డన్, బట్ బికాస్ ఆఫ్ యువర్ వెరీ నేచర్ యు ఆర్ అన్ ఎనిమీ ఆఫ్ గాడ్. ఇష్యూస్ ఏమి ఉండవు. ఇష్యూ ఏదో నీకు దేవునికి ఉన్నదని కాదు. ద వెరీ నేచర్ ఈజ్ అట్ ఎనిమిటీ విత్ గాడ్. ప్రకృతిలో కూడా జాతి వైరం ఉంటుంది. పాముకు ముంగిసం జాతి వైరం, పాముకు గద్దం జాతి వైరం, కుక్కకు పిల్లికి జాతి వైరం. అంటే బై నేచర్ దే ఆర్ ఎనిమీస్ ఆఫ్ ఈచ్ అదర్. కుక్కను చూస్తే పిల్లి పరిగెడుతుంది, అది ఏమనుకోముందు. పిల్లిని చూస్తే కుక్క వెంటనే పరిగెత్తి దాన్ని కొరికేయాలని ఏమనుకోము. పిల్లికి ఎలుకకు జాతి వైరం. కుక్కను చూసి పిల్లి పరిగెడుతుంది, పిల్లిని చూసి ఎలక పరిగెడుతుంది. దీన్ని ఆపి TV9 విలేకరు, ఈటీవీ విలేకరు ఇంటర్వ్యూ చేశాడు అనుకోండి. దీనికి ఎలక భాష, పిల్లి భాష వచ్చి ఇంటర్వ్యూ చేశారు అనుకోండి. ఎందుకు మీరు ఇలా కొట్లాడుకుంటున్నారు? ఏమన్నా కలిసి వ్యాపారం చేశారా? మీకేమన్నా పాలోళ్ళ, మీకేమన్నా పొలం కొట్లాట, బావి కొట్లాట ఏమన్నా ఉందా? అది పిల్లి భాషలో, ఎలుక భాషలో వాడిని భయంకరంగా తిట్టేస్తుంది. తిక్కలోడా ఇష్యూస్ ఏమి లేదురా, మా జాతికి ఆ జాతికి వైరం. ఇష్యూస్ ఏముంటాయి? మా జాతికి వాళ్ళ జాతికి వైరం. అదంతే ప్రకృతి. ప్రకృతిలో ఇలాంటి జాతి వైరం ఎలాగైతే ఉన్నదో అలాగే మనిషికి దేవునికి స్వభావ సిద్ధమైన శత్రుత్వము. దిస్ ఈజ్ అన్ ఇటర్నల్ ఫ్యాక్ట్ which cannot be negotiated upon, which cannot be argued upon, and which cannot be contested. అట్లా కాదు, ఇట్లా కాదని కాంటెస్ట్ చేయడానికి కూడా వీలు. We are at enmity with God, not because of what we have done,
but because of what we are and what our nature is. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 3వ వచనములో ఇలా రాయబడి ఉంది, మనమును కడమ వారి వలెనే స్వభావ సిద్ధముగా దైవోగ్రతకు పాత్రులమై ఉంటుంది. దైవ ప్లస్ ఉగ్రత. దైవోగ్రత అంటే డివైన్ యాంగర్, డివైన్ రాత్. దేవుని ఉగ్రతకు మనము పాత్రులమై ఉంటుంది. ఎందుకు పాత్రలమై ఉంటుంది? దేవుని కోపానికి, బై అవర్ వెరీ నేచర్. ఇక అంత స్పష్టంగా చెప్పిన తర్వాత ఐ కెన్ మేనేజ్ మై సెల్ఫ్, ఐ కెన్ మేనేజ్ మై షో బిఫోర్ గాడ్. somehow I can go up into heaven and negotiate with God and argue with God, convince him. అంటే ఎలుకబోయి పిల్లి ముందు ఏమన్నా కన్విన్స్ చేయడానికి ట్రై చేస్తే అది దీన్ని పలహారం చేసేస్తే అయిపోతుంది. ఎలకపోయి పిల్లి ముందే నెగోషియేట్ చేయదు, వీలుగా. ఇక మనం పరలోకానికి పోయి దేవుని ముందు నెగోషియేట్ చేయడానికి కుదరదు. అది అన్యులు దేవుడు అంటే ఎంత సీరియస్ విషయం తెలియని వాళ్ళు అన్యులు అట్లా కాకమ్మ కబులు కథలు అంతా కల్పిత దేవుళ్ళే కాబట్టి వాళ్ళను అట్లే మనుషుల్లాగా ట్రీట్ చేస్తారు. మనం ఎక్కడన్నా చూసిన అడ్వర్టైజ్మెంట్, వీళ్ళకి సావుకో దేవుడు ఉంటాడు, యముడు. అయితే యముడికి ఒక మొగుడు అట. అంటే యముడు అంటే దేవుడు, దేవుడికి వీడు మొగుడే. అంటే దేవుడు అంటే గౌరవం లేదు. దేవుడు అంటే వీ హ్యావ్ టు రివియర్ గాడ్, వీ హ్యావ్ టు ఆనర్ గాడ్, వీ హ్యావ్ టు రెస్పెక్ట్ హిమ్. యూ కెనాట్ టాక్ సచ్ నాస్టీ లాంగ్వేజ్ అగేన్స్ట్ గాడ్. అట్లా మనము యెహోవాకు అని, ఇట్లా యేసుకు అని మనం అనగలమా? ఒక ముస్లిం అంటాడా? అనడు. అసలు వీళ్ళకి ఒక కాన్సెప్ట్ ఏంటి? దేవుడు అంటే చాలా చీప్ అన్నమాట. వాడిని ఏమన్నా అనొచ్చు, వాడిని కాలుతుంది అనొచ్చు, తిట్టవచ్చు, ఏమైనా అనొచ్చు. దేవుడు అంటే అబ్సల్యూట్గా భయం లేదు. వాడు మమ్మల్ని చేస్తారు సార్, మేము తయారు చేసినోడేనా అన్న పరిస్థితి. మరి దేవుడు అంటే అక్కడికి పోయాట ఒకడు, వాని మీద అజిటేషన్ చేసి, వాని మీద స్ట్రైక్ చేస్తే వాడు దండం పెట్టుకొని వద్దురా పోయి నువ్వు భూలోకానికి అని వెళ్ళిపోయి ఇక్కడంతా పరిశాన్ చేస్తున్నాడు. అంతా చీప్ ఉంటుందా దేవుడు? బైబిల్లో ఉన్న దేవుడు అటువంటి వాడు కాదు. పైకి పోయిన తర్వాత నెగోషియేషన్ లేదు, ఏమి లేదు. అసలు నీకు యూ హ్యావ్ నో వర్డ్, నో సే, నో ఆర్గ్యుమెంట్ దేర్. ధనవంతుడు ఒకడు ఉండెను, వాడు ఇక్కడ కన్ను మూసాను, అగ్ని జ్వాలలో కన్ను తెలుసు. ఖతం హోగే బాత్. నెక్స్ట్ ఫ్రాక్షన్ ఆఫ్ ఏ సెకండ్. इधर आंख मूछ लिया, दोज़ख में आंख खोल दिया, बस. చుట్టుపక్కల అంత మంటలు తప్ప ఏం లేవు. అరిసెటోళ్ళు ఇంకా వేరే గావు కేకలు తప్ప ఏం లేవు. అక్కడ బంగారు సింహాసనాలు, అప్సరసల నాట్యాలు ఏం లేదు. మరి ఇదేందిరా? ఒకడు నరకం అంటే వీళ్ళని తీసుకోపోయినట్టు పైకి నరకాన్ని చూపెట్టాను. నరకాన్ని చూపెట్టి ఏమైందంటే అక్కడంతా మంచిగా మందు పార్టీలు, అప్సరసల నాట్యాలు, క్లబ్ డాన్సులు, ఆనందంగా ఓ పార్టీలు గిట్టీలు అనేది దిస్ ఇస్ హెల్ అని చూపెట్టినాక హెవెన్ చూపెట్టాను. హెవెన్ చూపెడితే అక్కడ ఎప్పుడు హల్లెలూయా 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 అని అంటుంటారు. ఇట్లా ఉంటుంది హెవెన్ అని. వీళ్ళు భూలోకానికి వచ్చినాక వాడిని అడిగారట, ఇప్పుడు ఎక్కడ పోతావు చెప్పండి? హెవెన్లో ఏముంది సార్, ఎప్పుడు హల్లెలూయా హల్లెలూయా కదా. నేను హెల్కే పోతాను, అక్కడ చాలా బాగున్నది, రకరకాల వినోదాలు విందులు అంటే సరైనంత అంటూ తోశారు. తోసినాక అక్కడ క్లబ్బులు లేదు, ఏం లేదు, మంటలు ఉన్నాయి. వాడు మొత్తుకున్నాడట. మొత్తుకుంటే ఏమయ్యా, నాకు అప్పుడేమో బయట నుంచి చూస్తే ఏమేమో గంటపడ్డాయి, లోపలికి వస్తే మంటలు తప్ప ఏమి లేవు అంటే అది మాది ప్రమోషనల్ డిపార్ట్మెంట్, అది
పబ్లిక్ రిలేషన్స్ డిపార్ట్మెంట్ అది ప్రమోషనల్ అదొకటి వీడియో క్లిప్ పెట్టినాము, అది యాక్చువల్ ఫ్యాక్ట్గా లోపలికి వచ్చిన తర్వాత ఇట్లే ఉంటుందని చెప్పాడు. అంటే మోసం 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 అని అరిచాడట. అది అందుకే కదా నన్ను దయ్యం అంటారు. మరి మోసం చేయకపోతే దేవుడు అయిపోతా కదా నేను. అంటే యూ కెనాట్ జోక్ అబౌట్ హెల్త్. నరకము అనే ఇష్యూతో మనము తమాషాలు చేయడానికి కుదరదు. ఆడ పోనివద్దు అసలు. 6 మనం నరకానికి పోవద్దు. ఇక్కడ ఎన్ని బాధలన్నా పడాలి కానీ పరలోకానికి వాళ్ళు నరకానికి వెళ్ళిపోవద్దు. ఎందుకంటే ఒక్కసారి అందులో పడ్డామంటే మళ్ళీ బయటకు వచ్చేది లేదు. స్వభావ సిద్ధముగా మనము దేవుని కోపానికి పాత్రలు. కొంతమంది ధర్మ ప్రచారకులు చెప్తారు అందరూ దేవుని బిడ్డలే, అందరూ దేవుని అని అంతా చెప్తారు. అంతా మసిబూసి మారేడుకాయ. మనం నిమిత్త మాత్రులు, మనకు బాధ్యత లేదు. అంతా మన యందు ఉన్నటువంటి ఆయన జరిగిస్తున్నాం. చంపేవాడేవాడు, చచ్చేవాడేవాడు, అంతా భగవంతుని తీరు అని ఇట్లాంటివన్నీ దీన్ని ఏమంటారు? మిట్ట వేదాంతం అంటారు. ఇప్పుడు చంపేవాడేవాడు, చచ్చేవాడేవాడు, మనం నిమిత్త మాత్రం అనే కత్తి తీసి వాడిని కసిక్కన పొడిచేసి పొడిచిన వాడేవాడు, పొడవబడ్డవాడేవాడు, పొడిచింది దేవుడే, ఇప్పుడు చచ్చేటోడు దేవుడే అని అంటే ఒప్పుకుంటారా? వాడు బచావో బచావో అని కేసు పెట్టి దీని మీద మర్డర్ అటెంప్ట్ అని కేసు పెడతారు, కట్టుకుంటారా? అదంతా మిట్ట వేదాంతం, ఫాల్తు వేదాంతం. దట్స్ ఆల్ నాట్ రైట్, నాట్ లాజికల్, నాట్ రీజనబుల్. गलत बात है, गलत फहमी है. Man is responsible for his actions. అంతా నేనే చేస్తున్నా అంటే చేసే మానభంగాలను దేవుడైనా చేసేది. దొంగతనాలు, మానభంగ, హత్య అంతా దేవుడు చేస్తానా? గలత్. మనిషి యొక్క స్వభావము చెడ్డది. స్వభావాన్ని బట్టి చెడ్డ కార్యాలు చేస్తున్నారు. దాన్ని బట్టి వీడు నరకానికి వెళుతుంది. కనుక పౌలు అంటారు, అదే అన్న దయచేసి నేను కూడా ఒకప్పుడు నీలాగని అనుకున్న భ్రమలో బ్రతికాను, దయచేసి ఎంత రిస్క్ చేయకన్నా నువ్వు దేవునితో సమాధాన పడాలి. దేవునికి స్తోత్రం కలిగింది కాక దేవునితో సమాధానం. దేవునికి నీకు ఇప్పుడు సమాధానం లేదు. ఏమున్నది? శత్రుత్వం ఉంది. నీ మీద దేవుని ఉగ్రత దిగొస్తుంది. గో అండ్ గెట్ పీస్ విత్ గాడ్. ఆస్క్ హిస్ ఫర్గివ్నెస్. उनसे माफ़ी चाहो, खुदावन मैं बहुत गलत काम किया, मुझे माफ़ करो, मुझे क्षमा करो. ఆయన దయ పుట్టిందాక నువ్వు ప్రార్థన చేయాలి. పొట్టిగా ప్రార్థన చేయడమే కాదు, నీవు అసలు సమాధాన పడడానికి అవకాశం ఎందుకు వచ్చిందంటే దేవుడే ఏర్పాటు చేశాడు. దేవుడు ఏం ఏర్పాటు చేశాడంటే 19వ వచనం, అదేమనగా దేవుడు వారి అపరాధములను వారి మీద మోపక. అపరాధాలు వాళ్ళే, కానీ వాళ్ళ మీద పెట్టాడు, ఇంకోటి మీద పెట్టాడు. ఇంకోటి ఎవడంటే తనలోని ఒక భాగమును బయటికి తీసి యేసు అనే పరిశుద్ధ మానవుడిగా భూమి మీదికి పంపి, దేవునిలోని ఒక భాగాన్ని తీసి యేసు అనే ఒక హోలీ హ్యూమన్ బీయింగ్ చేసి భూమి మీదకి పంపి ఆయన మీద మనందరి పాపాలు మోపినట్టు దేవునికి స్తోత్రం కలుగును కాక. మన పాపాలన్నీ దేవుడే నరావతారం ఎత్తి మోసాడు కాబట్టి ఒక అవకాశం ఏర్పడింది, మనము క్షమాపణ పొందటానికి అవకాశం ఏర్పడింది. అదర్వైజ్ దెర్ వాజ్ నో ఛాన్స్ ఆఫ్ సర్వైవల్ ఆర్ ఎస్కేప్, నో ఛాన్స్ టు బి ఫర్గివెన్. నేను బై బర్త్ సిన్నర్, బై నేచర్ ఐఎమ్ సిన్నర్, బై చాయిస్ ఐఎమ్ ఏ సిన్నర్, బై మై డీడ్స్ ఐఎమ్ ఏ సిన్నర్. ఇక ఎట్లా నేను తప్పించుకుంటాను? నా గుణం మంచిది కాదు, నా బుద్ధి మంచిది కాదు, నా చర్యలు మంచిది. కొన్ని మంచి పనులు చేశాను.  ఎప్పుడంటే వెన్ ఐ హ్యాడ్ నో అదర్ చాయిస్. 1 Corinthians 13:8 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 Corinthians 13:8
బట్ వెన్ ఐ హ్యాడ్ ఎ చాయిస్ ఐ ఆల్వేస్ చోజ్ ది రాంగ్ థింగ్. అదే మనిషి యొక్క ఫాల్తూ నేచర్. వీడు ఎంత వైట్ కాలర్ అయినా, ఎంత ఇంగ్లీష్ మాట్లాడినా, ప్రపంచ ఫారిన్ లాంగ్వేజెస్ అని నేర్చుకున్నా, వీడైతే బై నేచర్ ఈజ్ అ సిన్నర్. లైక్ ఎ పిగ్. Pig always loves the stinking drainage. డ్రైనేజ్ కాలువ అంటే పందికి ఎలా ఇష్టమో మానవుడికి చెడు అంటే ఇష్టం. ఒక ఆయన లోక సంబంధి చెప్తున్నాడు. ఒక ఆయన ఏం క్రిస్టియన్ కాదు, పాస్టర్ కాదు, మనిషి అనేటోడు అట్లా చాలు. అక్కడ ఒక భగవద్గీత, ఒక ఖురాను, ఒక బైబిలు, ఒక చెడ్డ పుస్తకం ఏదన్నా పెడితే వచ్చే వాళ్ళందరి ముందు ఆ బైబిల్ ముట్టుకోరు, గీత ముట్టుకోరు, సారీ పాడు పుస్తకం ముట్టుకుంటారు అని చెప్తున్నాడు వాడు. హౌ ట్రూ ఇట్ ఈస్, హౌ ట్రూ ఇట్ ఈస్. వెన్ యూ హ్యావ్ ఎ చాయిస్ యూ చూజ్ ఆల్వేస్ filthy, dirty. That is a human being. We are all human beings. కాబట్టి బై నేచర్ అయితే మనం దేవునికి ఖిలాఫ్, దేవునికి శత్రుత్వంలో ఉన్నాం. కానీ దేవునిలోని ఒక తునక బయటికి వచ్చి మన పాపములను మోసి సిలువలో బలి అయి మళ్ళీ లేచినాడు గనుక, ఆయన మనకు డిఫెన్స్ లాయర్ అయినాడు గనుక ఇప్పుడు మనకు ఛాన్స్ ఏర్పడింది. వీ క్యాన్ గెట్ ఇన్ టు పీస్ విత్ గాడ్. దట్ ఈస్ ద గుడ్ న్యూస్. దట్ ఈస్ ద గుడ్ న్యూస్. హల్లెలూయా. ఈ రోజుల్లో ఇంటర్నెట్లో కొంతమంది వాడేవాడు చెప్తున్నాడు, ఇంతకుముందు వచ్చే ముందు నేను ఎంత బాగున్నా బాగాలేకపోయినా నాకు బ్రెయిన్, చెవులు అంతా 24 hours ఐఎమ్ ఎంగేజ్, నిద్రపోయినప్పుడు తప్ప. బైబిల్లో అబ్రహాము తన చెల్లెని చేసుకున్నాడు, యూదా తన కోడలు ఒక కొడుకును అన్నాడు, లోతు కుమార్తెలు తండ్రితోనే సంతానం అన్నాడు. వాయు వరుస లేదు, కోడలు లేదు, బిడ్డ లేదు, చెల్లి లేదు, వాళ్ళందరితో ఇలా ఇటువంటి గ్రంథాన్ని తీసుకొచ్చి మా ముందు పెట్టి పరిశుద్ధ గ్రంథం అని చెప్తారు. ఏంట్రా మీరు ఎంత చెప్పినా భారతదేశంలో మీ ఆటలు సాగవు. ఎందుకంటే ఇక్కడ పటిష్టమైన కుటుంబ వ్యవస్థ ఉన్నది. ఆయన చెత్త వాగుడు వాగుతున్నాడు అని ఒక మాట అనిపించుకోడు. మనోళ్ళు దాని వెనుక వీడియో క్లిప్పింగ్ పెట్టారు. అదంతా ఆ కంపంతా ఇప్పుడు నేను చెప్పలేను, అవసరం లేదు. ఎందుకంటే చాలా గబ్బు కంపు, మొత్తం అంతా గబ్బు కంపు వదిలిపెట్టి మీ దగ్గర దేవుళ్ళు మనుషులందరూ ఇట్లా చేశారు అట్లా ఎందుకు ఒక మాట అని అనిపించుకోడు. ఇంతకు వాడు వీళ్ళు కూడా ఒక పాయింట్ మిస్ అయ్యారు. వాళ్ళు విమర్శించిన వాళ్ళు, సమర్థించిన మనోళ్ళు కూడా ఒక మెయిన్ పాయింట్ మిస్ అయ్యారు. మేము ఇక్కడ భారతదేశంలో ప్రచారం చేస్తున్న న్యూస్ ఏంటంటే, మీ గ్రంథాలలో అందరూ వాయు వరుసలు లేకుండా సంబంధాలు పెట్టుకున్నారు, మా బైబిల్లో అందరూ వరుస ప్రకారమే చేసుకున్నారు అని కాదు మేము ప్రచారం చేసేది. అది కాదు అసలు పాయింట్. మేము ఇక్కడ క్రీస్తు మార్గాన్ని ఎందుకు ప్రచారం చేస్తున్నామంటే, క్రీస్తు మాత్రమే మీ పాపములకు మీరు పొందవలసిన శిక్షను పొంది మరణించి లేచాడు. దట్ ఈస్ వై యూ బిలీవ్ ఇన్ జీసస్ అని చెప్తున్నాం. మనం చెప్పేది బిలీవ్ ఇన్ ద బైబిల్ అని కాదు, బిలీవ్ ఇన్ ద పర్సన్ కాల్డ్ జీసస్. బిలీవ్ ఇన్ అ పర్సన్ కాల్డ్ జీసస్. దట్ ఈస్ ద గాస్పుల్. గాస్పుల్ ఏంటంటే రామాయణం మంచిది కాదు, బైబిల్ మంచిది అనేది కాదు గాస్పుల్. ఆ పాయింట్ మనోళ్ళు కూడా మిస్ అవుతుంది. వీళ్ళకి ముందు చాట కాదు సరిగా చెప్పడం. మళ్ళీ రంజిత్ తోఫీర్ అంటే ఇష్టం లేదు, పాయింట్కు రాకుండా వాడేటో తీసుకుపోయి బట్కాయిస్తుంటే వీడు కూడా భటక్ చేద్దాం. భటక్నేమే ఎక్స్పర్ట్ డాక్టరేట్. భటక్నే శక్తి నన్ను ఎవరు భటకాయించలేదు, నేను నా పాయింట్ మీద ఉంటా. వాడు ఎక్కడెక్కడ దునియా మొత్తం విశ్వం అంతా తీరినా నా పాయింట్ అది అట్లా కాదురా పోయి వాపస్ అది ఎటు వెళ్ళిపోతున్నాను. గాస్పుల్ అంటే ఏంటి, సువార్త అంటే ఏంటంటే వేరే గ్రంథాలు మంచిది కాదు, బైబిల్ మంచిది అనేది ఫాల్తు ఆర్గ్యుమెంట్. అది కాదు చెప్పేది. సువార్త అనగా దేవునిలోని ఒక తుకడ పరిశుద్ధ మానవుడై భూమి మీదకి వచ్చి మనం పొందవలసిన శిక్ష అంతా ఆయన పొందాడు గనక
మన శిక్షను ఆయన పొందాడు కనుక మన పాపములను క్షమించే అధికారం ఆయనకొక్కడికే ఉన్నది. ఆయన పేరు నజరేయుడైన యేసు. హల్లెలూయా. దట్ ఈస్ ద గాస్పెల్. నాకేం అవసరం లేదు. నేను లోతు సంగతి ఎందుకు లేదు. నేను లోతునందు విశ్వాసం ఉంచుము, నీవు నీ ఇంటి వారు రక్షించబడదు అని చెప్పినాను. చెప్పలేదు. అబ్రహామునందు విశ్వాసం ఉంచుము అని చెప్పిన. అబ్రహాము ఎట్లన్నా పెళ్ళిళ్ళు చేసుకొని, దట్ డజంట్ ఎఫెక్ట్ మీ. అబ్రహాం కరెక్ట్ వరుస ప్రకారం చేసుకున్నా, వరుస తప్పి చేసుకున్నా, ఆయన కూడా ఆదాము కొడుకే. అబ్రహాముకు ఇవన్నీ అప్లై అవుతాయి. స్వభావరీత్యా పాపి, బై చాయిస్, బై నేచర్, బై డీడ్స్ ఇది సిన్నర్ అనే స్టేట్మెంట్ అబ్రహాంకు అప్లై అవుతుంది, లోతుకు, యూదాకు, నీకు, నాకు, హరాజ్ఞకు అప్లికబుల్. కరెక్ట్. సువార్త చెప్పేటోళ్ళు కూడా కొంచెం సరిగ్గా పాయింట్ ప్రకారం చెప్పాలి. అదంతా ఓకే భయ్, అబ్రహాం తప్పు చేశాడు, లోతు తప్పు చేశాడు, వాళ్ళని నమ్మమని చెప్పలే కదా మేము. అంటే అట్లాంటి బైబిల్ని ఎట్లా నమ్మాలి కదా. బైబిల్ని కూడా నమ్మద్దు భయ్, బైబిల్ వదిలిపెట్టు. యజ్ఞము అనే పాయింట్ దగ్గర కట్టిపడారు. సరే బైబిల్ కాకపోతే మరి నీ దగ్గర యజ్ఞం అదని నమ్మవా? బైబిల్ నాకు ఎందుకు అవసరం అంటే అందులో ఎన్నో తప్పులు ఉన్నాయా, ఒప్పులు ఉన్నాయా, అవన్నీ కాదు నాకు పాయింట్. నా కొరకు మరణించి లేచిన దైవావతారుణ్ణి నాకు పరిచయం చేసింది బైబిల్. అందుకు నాకు బైబిల్ వితౌట్ ద బైబిల్ ఐ వుడ్ నెవర్ నో దట్ గాడ్ came as a human being and died for me. Because of the Bible I know now that Jesus died for me. కనుక మన విశ్వాసం ఎవరి యందు ఉన్నది? క్రీస్తు అనే ఒక వ్యక్తి మీద. ఎందుకున్నది? ఆయన మన కొరకు మరణించి లేచాడు కనుక ఆయన యందు వారి అపరాధములు వారి మీద మోపక క్రీస్తునందు లోకమును తనతో సమాధానం పరచుకున్నాడు. God reconciled the world unto himself through Jesus Christ. Hallelujah. God has reconciled the whole world, all the 200 countries, all the hundreds of crores of people. God is reconciling the whole world unto himself through one person, Jesus Christ. దేశానికి ఒక సూర్యుడు ఉండడు, దేశానికి ఒక సూర్యుడు ఉండడు. అట్లనే దేశానికి ఒక రక్షకుడు ఉండడు, లోకమంతటికి ఒక్క సూర్యుడు, లోకమంతటికి ఒక్క రక్షకుడు, ఆయన పేరు యేసు. ఇది సువార్త. దేవుని స్తోత్రం. పిల్లరా, మనం దేవునితో సమాధాన పడాలి. ఎప్పుడు సమాధాన పడతామంటే యేసు క్రీస్తు రక్తము వలన, యేసు రక్తములో మన జన్మ కర్మ పాపములు కడుక్కొని, యేసయ్యా నన్ను క్షమించమని వేడుకొని, ఆయన మంచితనాన్ని నమ్మి, నా ప్రార్థన ఆయన ఆలకించినాడని నమ్మి బాప్తిస్మము పొంది దేవునితో సమాధానం. అయితే ఇక్కడ అసలు పాయింట్ ఏంటంటే రక్షణ పొంది అలాగూ నమ్మి సువార్తను నమ్మి బాప్తిస్మం పొందిన వాళ్ళకి ఈ పత్రిక రాస్తున్నాడు. ఇది ఎన్నవ పత్రిక? ఇది 2వ కొరింథీ పత్రిక. అంటే మొదటిది కూడా ఉన్నది. మొదటి పత్రిక రాసి 2వ పత్రిక అంటే వీళ్ళు కొంత సీనియారిటీ ఉన్న బిలీవర్స్. మొదటి పత్రికలో చెప్పాను, కొరింథులో ఉన్న దేవుని సంఘమునకు శుభమని చెప్పి వ్రాయినది. ప్రతి స్థలమందు ప్రార్థించు వారికి శుభమని చెప్పి వ్రాయినది. ఏ కృపావరమందును లోపము లేక మీరు ప్రభువైన యేసు ప్రత్యక్షత కొరకు ఎదురు చూస్తున్నారు. మీరు జ్ఞానమందును ఉపదేశమందు ఐశ్వర్యవంతులు. ఇది వాళ్ళ యొక్క ఇంట్రడక్షన్. They were richly blessed by all the 9 gifts of the Holy Spirit. And they were rich and wealthy in knowledge, wisdom of the Word of God. Doctrinally sound. చక్కగా వాళ్ళు సిద్ధాంతపరంగా, వేదాంతపరంగా ఆధ్యాత్మిక సంపన్నులు, ఐశ్వర్యవంతులు.
అని మొదటిసారి రాసి సెకండ్ ఎపిసోడ్లో అంటాడు ఏంటంటే మీరు దేవునితో సమాధానం. పరిశుద్ధాత్మ పొందారనంటివి, ప్రతి స్థలమందు ప్రార్థించువారని చెప్పావు, క్రీస్తు యేసునందు సువార్త ద్వారా నేను మిమ్మల్ని కంటిని అని చెప్పావు, నేర్పరి అయిన శిల్పకారుని వల్ల నేను మీకు పునాది వేశాను అని చెప్పావు, జ్ఞానమందు ఉపదేశమందు మీరు ఐశ్వర్యవంతులని చెప్పావు. ఇన్ని చెప్పి దేవునితో సమాధాన పడమంటే దేవునితో సమాధానం లేకుండానే పరిశుద్ధాత్మ వచ్చిందా? దేవునితో సమాధానం లేకుండానే వీళ్ళు సువార్త చేత కంటిని మిమ్మును అని పిలిపించుకున్నారా? దేవునితో సమాధానమే లేకుండా జ్ఞానమందు ఉపదేశమందు ఐశ్వర్యవంతులైన ఇక్కడ ఒక తిరకాసింది. అదేంటంటే రక్షణ పొందిన దినం, నమ్మి బాప్తిస్మం పొందిన దినం మనం దేవునితో సమాధాన పడతాము నిజమే. దేవునికి దూరస్తులం కాక దేవుని కుటుంబంలో కొడుకులము కూతుళ్ళము అవుతాం నిజమే. కానీ ఆ తర్వాత కూడా మనలో దేవునికి ఇష్టము కాని సంగతులు ఎన్నో ఉంటాయి. దేవునిలో మనకి ఇష్టం కాని సంగతులు ఎన్నో ఉంటాయి. ఇది అసలు సంగతి. నేను శిల్పం దట్టంగా కాదు, ఇది కరెక్ట్గానే చెప్పాను. హైదరాబాద్లో ఎవరికి స్లిప్ ఆఫ్ ద టంగ్ కాదు, శిల్ప్ ఆఫ్ ద టంగ్. కాబట్టి నేను నాలుక జారలేదు, నాట్ స్లిప్ ఆఫ్ ద టంగ్. మనలో దేవునికి ఇష్టం కాని సంగతులు ఎన్నో ఉంటాయి. అంటే పాపపు తలంపులు, కాముకత్వము, స్వార్థము కదా, కపటము, వేషధారణ, ఇవన్నీ డబుల్ టంగ్డ్ క్యారెక్టర్, డబుల్ మైండెడ్ క్యారెక్టర్, అవన్నీ దేవునికి ఇష్టం లేదు మనలో. ఇవి మనలో ఉన్నాయి, మన క్యారెక్టర్లో భాగం. బట్ గాడ్ డజంట్ లైక్ ఇట్. అబద్ధాలు చెప్తాము, పైకి ఒకలాగా లోపల ఒకలాగా ఉంటాము. గాడ్ డజంట్ లైక్, బికాస్ గాడ్ ఈజ్ ఆనెస్ట్, గాడ్ ఈజ్ హోలీ. ఇట్ డజంట్ లైక్ దీస్ ఫ్లాస్ ఇన్ ఇట్. కానీ దేవునిలో కూడా మనకి ఇష్టంగానే చాలా ఉంటాయి. ఇది పరేషాన్ హోనేకి బాత్, అఫ్సోస్కి బాత్. దేవునిలో మనకి ఇష్టం కాని సంగతులు ఎందుకు ఉంటాయి అంటే, మన ప్లాన్స్ మనకుంటాయి, మన స్కీమ్స్ మనకుంటాయి, మన కోరికలు మనకుంటాయి. అవి వాటిని దేవుడు తాన అన్నాడు. నువ్వెంత కొడుకువైనా, ఎంత రక్షింపబడినా నీ ట్రాక్ మీదకి దేవుడు రాడు, దేవుని ట్రాక్ మీదకి మనం పోవాలి. దేవునికి మనం ట్యూన్ కావాలి, కానీ దేవుడు మనకు ట్యూన్ కాడు. మనం కంప్లీట్గా దేవునికి ట్యూన్ అయ్యే లోపల కొన్నిసార్లు మన ప్రార్థనలు ఆయన అడిగినది ఇవ్వడు. ఒక్కోసారి మనం ఎక్స్పెక్ట్ చేసినట్టు మన లైఫ్ నడవదు. అసలు దేవుడు నన్ను పట్టించుకుంటున్నాడా? దేవుడు ఉన్నాడా? ఉన్నా అసలు నేనంటే పట్టించుకుంటున్నాడా? దేవుడు ప్రేమ గలవాడు అంటారు, దయగలవాడు అంటారు, అడుగుడు ఇయ్యబడును అంటారు, అడిగితేనేమో ఇయ్యనే ఇయ్యడు. ఏ క్యాతో భీ హై భయ్యా, కైసా ఖుదావన్ హై, గలత్ హై నా, ఐసా నై కర్నా, వాట్ కైండ్ ఆఫ్ ఎ గాడ్ అని మెల్లగా లోపల నుంచి ఆదాము స్వభావం రంకెలేయడం మొదలు పెడతాం. భక్తునికి కూడా అభ్యంతరాలు ఉంటాయి దేవుని మీద. భక్తిహీనునికే కాదు, నాట్ ఓన్లీ అన్గాడ్లీ పీపుల్, ఈవెన్ గాడ్లీ పీపుల్, సో కాల్డ్ గాడ్లీ పీపుల్ హ్యావ్ అబ్జెక్షన్స్ అబౌట్ గాడ్. దేవుడు నాకు న్యాయం చేయటం లేదు, నేను అడిగింది ఇవ్వడం లేదు అని వీళ్ళకి కూడా ఉంటుంది. అయితే పౌలు చెప్తాడు, రక్షణ పొంది, పరిశుద్ధాత్మను పొంది, కృపావరములు పొంది, జ్ఞానమందు ఉపదేశం అని ఐశ్వర్యవంతులై ఎంతో ఎత్తుకు ఎదిగిన మీరు కూడా దేవునితో కొన్నిసార్లు అగ్రి కాలేకపోతున్నారు, ఏకీభవించలేకపోతున్నారు, దేవునితో మీరు అభిప్రాయ భేదాలు కలిగి ఉన్నారు. మీరు కూడా దేవునితో సమాధాన పడాలి. దేవునితో సమాధానము లేదు, ఎందుకంటే దేవుని పద్ధతులు నాకు నచ్చలేదు. దేవుడు నేను అడిగిందల్లా నాకు ఇవ్వడం లేదు. ముందు ఒకటి చెప్పి ఇప్పుడు తర్వాత చెప్తున్నాను. ముందేమో అడుగుడు ఇవ్వండి అన్నాను, ఇప్పుడు లోపలికి వచ్చినాకనే నా చిత్తమైతే ఇస్తానంట.
ఏ క్యా ఏ పేర్లు బోల్నా తానా అని ఇది మనకు దేవునితో మనకు నడిచే కలహాల కాపురం. అదేవిధంగా కొంతమంది భార్య భర్తలు రోజు కొట్టుకుంటారు, రోజు తెచ్చుకుంటారు, గంపెడి పిల్లల్ని అంటారు కదా. ఎప్పుడు కొట్టుకోవడము. మరి అంతమంది ఎట్లా కంటారో అడుగుతుంటారు. మరి ఈమె వెళ్ళిపోదా, ఆయన వెళ్ళిపోదు. అదే అన్నిసార్లు ఆమెను కొడుతున్నావు, ఆమెంటే నీకు ఇష్టం లేదు కదా, మరి ఎట్లా కాపురం చేస్తున్నావు అంటే, మరి ఇంకేం చేయాలి సార్, నేను కొడితే ఆమె పడుతుంది, ఇంకెవరు పడతారు? ఊర్లో వాళ్ళని కొడితే నా ఎముకలేదో కొడతారు. నాకు ఫ్రస్ట్రేషను. ఎక్కడెక్కడ ఊర్లో నేను అనుకున్నది జరగకపోతే ఫ్రస్ట్రేషన్తో ఇంటికి పోయి ఆమెను కొడితే భార్య కాబట్టి పడతారు. ఫ్రస్ట్రేషన్ వచ్చిందని ఇంకొని కొట్టాను అనుకో, నా ఎముకలు మొత్తం సున్నంలోకి ఎముకలు లేకుండా కొడతారు. కాబట్టి ఆమెను కూడా అడుగుదాం, ఎందుకు తనలు తినుకుంటూ ఎందుకుంటామంటే, కొట్టిండే పర్లేదండి, ఆయన మగవాడు అన్నాడు కొట్టాలండి, లేకుంటే అసలు ఆ మగవాడిగా ఆమె ఫిలాసఫీ. చాలా మంది ఆడవాళ్ళు ఎందుకు కొడుతున్నావు అంటే అమ్మాయిని అని మనం అడిగితే ఈమెనే వాడిని వెనకేసుకొచ్చి మనల్ని హౌలా చేస్తారు. వాళ్ళకి అదొకటి అదే మజా ఉంటుంది. వాళ్ళ కొట్టలో ఆడే మగోడు అండి, ఎప్పుడైనా ఒకసారి వేస్తూనే ఉండాలని ఆడునే చెప్తుంటారు. ఈ కలహాల కాపురము, అదే వీళ్ళు ఎప్పుడు ప్రేమించుకుంటారు, ఎప్పుడు కాపురం చేస్తారు, చూస్తే 10 మందిని కనేస్తారు వాళ్ళు. కలహాల కాపురాలు చూస్తే నేనైతే అనుకుంటాను ఏంటంటే, భక్తుడికి దేవునికి కూడా ఇటువంటి కాపురమే నడుస్తుంది. వీడు గొణుగుతుంటాడు, దేవుడు మొటికాయలు వేసి వేస్తూనే ఉంటాడు, మళ్ళీ వీళ్ళిద్దరు కలిసి ఆత్మను రక్షిస్తూనే ఉంటారు. ఇప్పుడు నేను 1000 సంఘాలు కట్టాను, 100 మంది పాస్టర్స్ తయారు చేసాను. దేవునితో నాకు గొడవలు లేవంటే ఉన్నాయి, చాలాసార్లు ఉంటాయి. తర్వాత ఏదో నాయన క్షమించు, కొడితే కొట్టు, ఏమన్నా చేయగానే నన్ను వదిలిపెట్టకు ప్రభువా, నువ్వు నాకు విడాకులు ఇస్తే నేను లైఫ్ అనే దానికే విడాకులు ఇవ్వాల్సి వస్తుంది, నాకు అసలు ఎగ్జిస్టెన్స్ లేదు, అర్థమే లేదు, క్షమించుతండి అంటే, సర్లేరా నువ్వు అటుంటోనే నాకు తెలిసే పెళ్లి చేసుకున్నా, తెలియక కాదు కదా, మంచిదని మళ్ళీ ప్రేమిస్తాం. కొంతకాలమే మళ్ళీ ఇష్యూ వస్తుంది. కలహాల కాపురము ఈ లోకంలో చూసి నేను ఎంతో ఆనందిస్తుంటాను అన్నమాట. అంటే సేమ్ నాకు దేవునికి ఎటువంటి కాపురమే నడుస్తుంది. అయితే హనోకు దేవునితో నడిచెను, దేవుడు అతన్ని తీసుకొని పోయాను గనక అతని భూలోకంలో లేకపోయి. భక్తులను తీసుకెళ్ళటానికి యేసు ప్రభు వస్తున్నాడు. ఒక హనోకు కాదు, కోట్ల మంది హనోకులను తీసుకుపోకముందు ఎవరిని అంటే దేవునితో నడిచిన వాళ్ళనే తీసుకెళ్తారు. దేవునితో నడవాలంటే మనం సమాధానపడి, మనకు 2 బాధ్యతలు ఉన్నాయి. ఇవాళ ప్రసంగం అదే, 2 బాధ్యతలు ఉన్నాయి. ఒకటేమో దేవునికి ఇష్టము కానిది నాలో ఏమి లేకుండా చేసుకోవాలి. రెండవది ఏంటి, దేవునిలోనిది ఏదైనా నాకు ఇష్టమయ్యేటట్టు నేను ట్యూన్ చేస్తాను. దేవునిలోనిది ఏదైనా, దేవుని తలంపులు కానీ దేవుని చర్యలు కానీ ఇది బాగలేదని నేను ఎప్పుడు అనొద్దు. దేవుడు ఏం చేసినా దిస్ ఇస్ రైట్ అనేటట్టుగా నేను ట్యూన్ కావాలి. అంతేగాని దేవుడు మళ్ళీ నాలాగా ఆయన మాట్లాడలేడు కదా. ఇప్పుడు దేవా నీకు ఇష్టము కాని మార్గములు నాలో ఉన్నట్లు తొలగించు అని నేనంట, మనిషిని కాబట్టి. ఆ దేవుడు ఏమన్నా, భక్తుడా నీకు ఇష్టం లేని మార్గం నాలో లేకుండా నేను అని అంటారా? అంటే విశ్వమే ధ్వంసం అయిపోతుంది. మనకిష్టం లేదని ఆయన మార్చుకున్నాడు అనుకోండి, ఈ యూనివర్స్ అంతా భస్మీ పట్టలం. అట్లా ఎప్పుడు జరగడానికి వీల్లేదు. రేడియో స్టేషన్ ఉంటుంది, రేడియో స్టేషన్లో తరంగాలు బయటకు వస్తుంటాయి. మన ఇంట్లో రేడియో వివిధ భారతి పెట్టాలి, దాన్ని మనం ఫ్రీక్వెన్సీ అడ్జస్ట్ చేసి
హయ్యర్ ఫ్రీక్వెన్సీ, లోయర్ బ్యాండ్ విడ్త్, హయ్యర్ పోయి దానికి సరిగ్గా ఆ వేవ్ లెంగ్త్కు మనం టచ్ అయ్యేసరికి వివిధ భారతి మనకు ఇంట్లోకి వచ్చేస్తుంది. అయితే రేడియో ఆన్ చేసి నేను అనుకున్న స్టేషన్ రావడం లేదేంటి అని మనం నాంపల్లికి పోయి అక్కడ రేడియో స్టేషన్ ట్రాన్స్మిటర్ పైకి పోయి దాన్ని ట్యూన్ చేయవద్దు. ఇప్పుడు ఆ స్టేషన్ మన ఇంట్లోకి రావాలంటే మన రేడియో ట్యూన్ చేసుకోవాలి, కానీ ఆ ట్రాన్స్మిటర్ను మనం ట్యూన్ చేయదు. అట్లాగే దేవుని ప్రకారం ఉండటానికి నేను ట్యూన్ కావాలి, కానీ నా మైండ్ను ట్యూన్ చేసుకోవాలి, కానీ దేవుణ్ణి మార్చడానికి మనం ప్రయత్నం చేయాలి. ఎవ్రీ అదర్ ఇంటెలిజెంట్ బీయింగ్ ఇన్ ద హోల్ యూనివర్స్, ఇన్ ఎనీ వరల్డ్, ఆల్ ద వరల్డ్స్, బిలియన్స్ అండ్ ట్రిలియన్స్ ఆఫ్ వరల్డ్స్ ఇన్ ద యూనివర్స్, ఒక్కొక్క ప్రపంచంలో ఎన్ని ట్రిలియన్స్ ఆఫ్ పీపుల్ ఉన్నారు. ప్రతి ఇంటెలిజెన్స్ క్రియేటెడ్ ఇంటెలిజెన్స్ దేవుని మైండ్కు ట్యూన్ కావాలి. అది మాస్టర్ ఫ్రీక్వెన్సీ, మాస్టర్ వేవ్. అంతేగాని ఈ కోట్ల మంది పోయి నువ్వు నాలుగు మారు అంటే ఆయన ఎవరిలాగా మారు కూడా అందరూ మాట కొండ్రా చెప్పి సర్వనాశనం చేసి కొత్త యూనివర్స్ చేసుకోవాలి. ఏమరా ఎన్ని కోట్ల మంది లాగా నేను మారా? ఇప్పుడు మీరే చూడండి, ఈ కోట్ల మంది ఆయనలాగా మారేది ఈజీయా, ఆయన వీలాగా మారేది ఈజీయా? విచ్ ఈజ్ రీజనబుల్? I getting tuned with God is more reasonable, not God getting tuned with my frequency. కనుక దేవునికి మనం ట్యూన్ కావాలి. ఎప్పుడైతే దేవుడు నాకు న్యాయం చేయలేదు అనుకుంటున్నామో ఇంకా నేను ట్యూన్ చేసుకోవాల్సింది, ఇంకా నేను మారాల్సింది, ఇంకేదో దేవునికి ఇష్టంగా నాలో అనే స్వపరీక్షతో మనం ఇవాళ ప్రార్థన చేద్దాం. ప్రభువా, నేను నీతో సమాధాన పడగోరుచున్నాను, నాకు సహాయం చేయి. ఏ విషయంలో నేను మార్చుకోవాలా, ఏ విషయంలో దిద్దుకోవాలా, నాకు సహాయం చేయి, నాకు తెలివి దయచేయి, జ్ఞానం దయచేయి, నన్ను మార్చమని ప్రార్థన చేద్దాం. అలాగూ ప్రార్థన చేసి దేవునితో సమాధానపడి మనం ప్రభురాత్రి భోజనంలోకి ప్రవేశిద్దాం. దేవుడు ఈ సందేశమును మనలో దీవించి ఫలింపడి కొంత సమయము మనందరం కూడా విన్న వాక్యపు వెలుగులో దేవుని ముఖ కాంతిలో మనలను మనమే పరీక్షించుకుంటూ గడిచిన వారము, పోయిన ఆదివారం నుండి ఈ ఆదివారం దాకా మనం నడిచి వచ్చిన దారిలో ఆ దేవునికి ఇష్టం కానిది ఏదన్నా చేశామా, దేవునికి బాధ కలిగించేది ఏమన్నా మాట్లాడామా, కనుచూపుతో కానీ నోటి మాటతో కానీ దేవునికి ఇష్టము కానీ ఏదన్నా మనం చేశాము, ఆలోచనలు కూడా తప్పిపోయి చెడు ఆలోచన, దుర్మార్గపు ఆలోచన మనం ఆలోచించాము. మనల్ని మనమే పరీక్షించుకుందాం. అలాగ పరీక్షించుకున్నప్పుడు ఒక విషయం తెలుస్తుంది, మనము పాపము లేని వారమని చెప్పుకోవడానికి అవకాశం లేదు. మనం అనేక విషయాలలో తొట్టిల్లుచున్నాం, మనమందరము తొట్టిల్లుచున్నాం. పాపము అంటే హత్య, వ్యభిచారము, ఇవే కాదు పాపాలంటే. దేవునికి గాయము కలిగించే ప్రతిదీ పాపమే, దేవుణ్ణి దుఃఖపెట్టే ప్రతిదీ పాపమే, దేవునికి అసహ్యమైనది ప్రతిదీ పాపమే. God is the standard measure. అసలు కొలబద్ద ఆయన. చచ్చాన్ని వాళ్ళ చేయకుండా ఉండాల్సిందిరా అని దేవుడు అనే ప్రతిదీ పాపం. మన ప్లేస్లో యేసు ప్రభువే ఉంది. ఏదైతే చెయ్యడో అది మనం చేయటం పాపమే. మన పాపములను మనం ఒప్పుకున్న ఎడల మన ప్రభు నీతిమంతుడు, నమ్మదగిన వాడు కనుక ఆయన మన పాపాలను క్షమించి సమస్త దుర్నీతులని మనల్ని పవిత్రులుగా చేస్తాడు. ఓన్లీ ఇఫ్ యూ
కవర్ చేసుకుంటే లాభం లేదు. తన అతిక్రమాలు దాచిపెట్టేవాడు వర్ధిల్లడు, అది ఒప్పుకొని విడిచిపెట్టేవాడు కనికరం పొందుతాడు. అందరం కూడా మన పాపాలు ఒప్పుకుంటూ యేసయ్యా నన్ను క్షమించమని వేడుకుంటూ యేసు రక్తపు నదిలో స్నానాలు చేస్తూ మన జీవిత వస్త్రాలు తెల్లగా చలువ చేసుకుంటూ ఉంటుండగా అందరికీ ఒప్పుకోలు సమయం ఇస్తూ నేను కూడా ఒక మనుష్య మాత్రమే గనుక నేను కూడా స్వపరీక్షకు స్నానానికి ఉపక్రమిస్తాను. మరి కొద్దిసేపు నేను మాట్లాడను, ఇలా సమయాన్ని జాగ్రత్తగా వాడుకుంటాను.